పాయిజనింగ్ అంటాం. సో అట్లాంటి దాంట్లో యాసిడ్స్ కొంతమంది తాగుతారు, ఆల్కలీ తాగుతారు, దానివల్ల కడుపులో అంత అల్సర్స్ ఉంటాయి, దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటాయి. కొంతమంది ర్యాట్ కిల్లర్ పాయిజన్ కానీ మస్కిటో ఏమైనా ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. అవి తీసుకున్నప్పుడు దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఒక్కొక్క దానికి ఏ కాంపౌండ్ తీసుకున్నారో, సపోజ్ బాత్రూమ్ క్లీనర్ తీసుకుంటే ఒకటి, ర్యాట్ పాయిజన్ తీసుకుంటే ఒకటి, అట్లా చాలా కాంపౌండ్స్ లైజాల్ తీసుకోవడం అది. అట్లా సో కొన్ని అట్లా కొన్ని. లైజాల్ అవి తీసుకోవడం అనేది దాంట్లో ఆల్కలీ ఎక్కువ ఉంటుంది. అంటే కడుపులో కానీ మొత్తం అల్సర్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి సర్జరీలు అవసరం పడడం, ఎండోస్కోపీ చేయడము, మెడికేషన్స్ ఇవ్వడం అవసరం పడుతుంది. సో అది దట్ ఈస్ పాయిజనింగ్ ఆఫ్ కాంపౌండ్ విచ్ విల్ కాజ్ ఎఫెక్ట్. మన అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే నార్మల్ వాంతులు, విరోచనాలు, ఏదో కంటామినేటెడ్ ఫుడ్ బయట పానీపూరి తినడం వల్ల వచ్చేది. అది మనకి సింపుల్ మెడిసిన్స్, ఓఆర్ఎస్ తోని తగ్గిపోతుంది. ఏదైనా పర్టికులర్ కాంపౌండ్ తీసుకుంటే దాన్ని డీకంటామినేట్ చేయడానికి కొన్ని కండిషన్స్‌లో, ఒకవేళ అది యాసిడ్ గాని, ఆల్కలీ కాకపోతే దాన్ని మనం వాష్ చేసి, స్టమక్ వాష్ చేసి తీసేస్తాం. రైట్. అండ్ ముసలి వాళ్ళు ముఖ్యంగా ఈ వడదెబ్బ తగిలి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సమ్మర్‌లో. అవును. మరి ముసలి వాళ్ళకి ఎట్లా ఉంటదంటారు? అంటే కళ్ళు మంటలేస్తాయి, కడుపు మంటలేస్తాయి, వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు గదా! వీళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా వయసు ఎక్కువున్న వాళ్ళకి చాలామందికి షుగర్ గానీ, హార్ట్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో వాళ్ళకి మెడికేషన్స్ అనేవి రెగ్యులర్‌గా పెట్టుకోవడము, షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా చూసుకోవడము, మరీ ఎక్కువ మెడికేషన్స్ అయినా, ఫుడ్ సరిగ్గా తినకపోయినా షుగర్ లో అయిపోవడం వల్ల కూడా కళ్ళు తిరగడము ఆహ్, ఆహ్, అయ్యే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. సో వాళ్ళకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ డాక్టర్‌ని సంప్రదించి ఎన్ని లీటర్లు తీసుకోవాలి పర్ డే అనేది డిసైడ్ చేయాలి. యాక్చువల్‌గా